2025 ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పోయిందో కంటికి కనిపించకుండా పోయిందసలు. అప్పుడే 2026 గూడా వచ్చేసింది. ఈళ్ళు 11:30కే స్టార్ట్ జేసినారురా నాయనా! ఇదేమన్నా దీపావళి నా పటాకులు కాల్చనీకి. ఈవెన్ నేను దీపావళికి గూడా ఇంతగనం సెలబ్రేట్ జేసుకోలేదెప్పుడు. సో, ఇక మేము గూడా కేక్ కట్ జేయడం స్టార్ట్ జేసినామనమాట. మీరు గూడా అనుకోవచ్చు, ఇదేమన్నా నీ బర్త్‌డేనా కేక్ కట్ జేయడానికని జెప్పేసి. ఈవెన్ నా బర్త్‌డేకి గూడా నేను కేక్ కట్ చేయను. బట్ న్యూ ఇయర్‌కి మాత్రం ఎవ్రీ ఇయర్ నేను, రవి ఇంట్లోనే సింపుల్‌గా కేక్ కట్ చేసుకొని, బయటికెక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటామనమాట. అయినా బెంగుళూరులో 31st నైట్ బయటికెళ్ళి మళ్ళీ ఇంటికి రావడం అంటే ఇక రేపు పొద్దున్నో, రేపు మధ్యాహ్నమో ఉంటది. సో, అంత రిస్క్ మేము తీసుకోవాలనుకోవట్లేదు. అందుకని సింపుల్‌గా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ గూడా కేక్ కట్ చేసుకున్నామనమాట. లాస్ట్ ఇయర్ ఈ టైంకి హైదరాబాద్‌లో ఉంటుండే. కానీ ఈ ఇయర్ బెంగుళూరుకొచ్చినాను. నేను అసలు కల్లో గూడా అనుకోలేదు నేను బెంగుళూరుకొచ్చి ఇట్లా సెటిల్ అయితానని జెప్పేసి. సో, ఇక మీ అందరూ న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026 మీ అందరికీ చాలా బాగుండాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో, ఇక మేము కొన్ని ఫోటోలు, వీడియోలు తీసుకొని మంచి మ్యూజిక్ పెట్టుకొని మాకొచ్చిన పిచ్చి డాన్స్‌లేవో మేమేసుకుంటున్నామనమాట. ఇక్కడ రవి ఏ పాటకి డాన్స్ ఏస్తున్నాడో ఇది చాలా ట్రెండింగ్ పాట. మీకు తెలిస్తే కమెంట్‌లో చెప్పండి. ఆల్మోస్ట్ అందరూ చెప్పేస్తారు. ఇంతకీ న్యూ ఇయర్‌కి మీ రిజల్యూషన్స్ ఏంటి? మీ సెలబ్రేషన్స్ ఏంటి? అండ్ మీ ప్లాన్స్ ఏంటి? ఏమనుకుంటున్నారు? వీడియో నచ్చిందా? అయితే డూ ఫాలో అండ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్. బాయ్.